హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన మినీ చాక్లెట్ కేక్ రెసిపీని అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా ఈజీ రెసిపీ అనమాట. మన ఇంట్లో చాక్లెట్స్ అలాగే కోకో పౌడర్ ఉన్నట్లయితే ఈ రెసిపీని ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగున్నాయి. ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటి ప్యాన్ ఉంటే పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటాయి. లోపల చాక్లెట్స్తో చాలా యమ్మీ ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. దాంట్లో 1 కప్ వరకు మిల్క్ని వేసుకుంటున్నాను. ఇవి కాచి చల్లారబెట్టిన మిల్క్ అనమాట. ఇవి 1 కప్ వేసుకున్నానండి. దాంట్లోనే 1/4 వరకు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత షుగర్ని కూడా 1 కప్ అయితే తీసుకోవాలి. ఇలా వేసేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ని కూడా తీసుకోవచ్చండి. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత అందులో 1/4 కప్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడాని వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ని కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/4 తీసుకున్నాను ఇవన్నీ. తర్వాత 1 కప్ వరకు మైదాని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను కదా, మీ దగ్గర ఇది లేకపోతే ఇడ్లీ పాత్రలు ప్లేట్స్ ఉంటాయి కదా, వాటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేను డైరీ మిల్క్ బైట్స్ అయితే తీసుకున్నానండి. మీరు దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఈ విధంగా హాఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అది హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నిటిలో హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి. చాలా యమ్మీ ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లల ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇలా మొత్తం అన్నిటిలోనే ఫిల్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఒక లైక్ అయితే చేయండి. అలా చేయటం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా మంచి రెసిపీస్ అలాగే ఈజీ రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను ఆ వీడియోస్ అన్నీ. ఇలా మొత్తం అన్నిటిలో హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలండి. ఇలా అన్నిటిలోని ఫిల్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో చాక్లెట్ని ప్లేస్ చేయాలి. మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే అది వేసుకోండి. డార్క్ చాక్లెట్ వేయటం వల్ల మనకి లావాగా ఫామ్ అవుతుంది. ఈ డైరీ మిల్క్ యూజ్ చేస్తే కనుక లావాలాగా రాదు, మనకి చాక్లెట్ అలాగే ఉండిపోతుందండి.
మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసేసుకోవాలి. దానిపైన మళ్ళీ కోట్ చేయాలి. ఇలా కొంచెం బ్యాటర్ని వేసుకుని మొత్తం అంతా కవర్ చేయాలి. ఇలా మొత్తం అన్నీ కవర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కవర్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు మనం సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసేసుకుని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా కుక్ అయినాయి లేవో ఒకసారి చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా డీమోల్డ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్గా లోపల చాక్లెట్స్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అన్నీ డీమోల్డ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ డీమోల్డ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. కిడ్స్ అయితే భలే ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. బయట తినే కేక్స్ కంటే మనం ఇంట్లోనే ఇలాగా పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా వాళ్ళు తింటారనమాట. చూసారు కదా, చాలా బాగున్నాయి. లోపల చాక్లెట్స్తో చాలా యమ్మీ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.